రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలో పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలను సందర్శించారు. ఇరుముడితో వెళ్లి ఆమె అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శబరిమలలో ఆలయ నిబంధనలు సడలించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. శబరిమలకు 6 కాన్వాయ్లతో వెళ్లిన ద్రౌపది ముర్ము వాహనాల్లో ఆలయానికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం అయ్యప్పను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు. అంతకుముందు రాష్ట్రపతి ముర్ము పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆమె హెలికాప్టర్ లో ప్రయాణించారు. అయితే ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ చక్రం హెలిప్యాడ్ కాంక్రీట్ లో కూరుకుపోయింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను సరిచేశారు. పిమ్మట హెలికాప్టర్ లో వెళ్లిన ముర్ము ప్రమాదం ఏరియాలో ల్యాండ్ అయ్యారు. అనంతరం పంబాలో ఇరుముడి సిద్ధం చేసుకుని దర్శనానికి వెళ్లారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలో పర్యటించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలను సందర్శించారు. ఇరుముడితో వెళ్లి ఆమె అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శబరిమలలో ఆలయ నిబంధనలను సడలించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. శబరిమలకు 6 కాన్వాయ్లతో వెళ్లిన ద్రౌపది ముర్ము వాహనాలు ఆలయానికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం అయ్యప్పను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు. అంతకుముందు రాష్ట్రపతి ముర్ము పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఆమె హెలికాప్టర్ లో ప్రయాణించారు. అయితే ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ చక్రం హెలిప్యాడ్ కాంక్రీట్ లో కూరుకుపోయింది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను సరిచేశారు. పిమ్మట హెలికాప్టర్ లో వెళ్లిన ముర్ము ప్రమాదం ఏరియాలో ల్యాండ్ అయ్యారు. అనంతరం పంబాలో ఇరుముడి సిద్ధం చేసుకుని దర్శనానికి వెళ్లారు.